భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో దళిత వాడలో సన్న బియ్యంతో భోజనం చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి పార్లమెంట్ శాసనసభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నర్కిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. అనంతరం బుచ్చమ్మకు అత్యంత నిరుపేదరాలు కావడంతో సొంత ఇల్లు కూడా లేకపోవడం, గుడిసెలోనే నివాసం ఉండడంతో అప్పటికప్పుడే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాక నిర్మాణానికి అయ్యే ఖర్చులు 50,000 సైతం పార్లమెంట్ సభ్యులు 20,000, శాసనసభ్యులు 20,000, జిల్లా కలెక్టర్ 10,000 ఆర్థిక సహాయం అందించడమే కాక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు గౌరవ రామన్నపేట శాసనసభ్యులు వేముల వీరేశం గారు మరియు ఎంపీ గారితో కలిసి రామన్నపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక దూర ప్రాంతంలో ఉంది, దాంట్లోనే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి భిక్షమమ్మ గారి ఇంట్లో ఈరోజు సన్న బియ్యం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పడానికి ఈ భోజనానికి రావడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి ఇతర పెద్దలతోటి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశాం. వారి కళ్ళల్లో ఆనందం చాలా ఉంది. అంతకుముందు పండగ రోజు మాత్రమే వీళ్ళు సన్న బియ్యాన్ని కిలో 60 రూపాయల చొప్పున కొనుక్కొని ఆ సన్న బియ్యం తినటమే పండగగా భావించేవాళ్ళు. ఈరోజు ప్రతిరోజు మాకు పండగలాగా ఉందని భిక్షమమ్మ మరియు వారి 3 కుమారులు హ్యాపీగా ఉన్నారు. ఇంత పేదరికం తాండవిస్తుంది. పేదరికం, ఇల్లు లేదు, గోడలు లేవు, కనీసం పరదాలు కట్టుకొని ఉన్నారు. పందులు, కుక్కలు ఇంట్లోకి ప్రవేశించే పరిస్థితి ఉంది. చాలా బిక్కుమనుకుంటూ జీవనాన్ని 3 కొడుకులు కూడా మామూలుగా ఏదో ఐరన్ వ్యాపారం, తుక్కు వ్యాపారం చేసుకున్నటువంటి కొడుకులు. సో వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. దీనికి గౌరవ శాసనసభ్యులు గారు వారి కోటా నుంచి తక్షణమే ఎంపీ గారు కూడా వారి సూచనల మేరకు ఇక్కడ తక్షణమే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మోడల్ హౌస్ లాగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఎలిజిబుల్ ఉంటుంది, కానీ వీళ్ళకి ఒక మోడల్ హౌస్ ఏంటంటే భిక్షమమ్మ కట్టుకున్న ఇంటి పరిస్థితిని బట్టి మిగతా వాళ్ళు కూడా ఎట్లా కట్టుకోవాలో ఈ స్లమ్ ఏరియాలో తెలుస్తుంది. అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు శాంక్షన్ చేస్తారు, కానీ ఏదో ఒక మెట్టు పడాలి. కాబట్టి భిక్షమమ్మ ఇంటి నుంచి మొదలవుతుంది. త్వరలోనే భిక్షమమ్మ యొక్క కష్టాలు తీరుతాయని మేమందరం భావిస్తున్నాం. ప్రభుత్వ పథకాల్లో కూడా రాజీవ్ వికాసాల్లో కాకుండా ఇతరత్ర ఏ పథకం ఉన్నా ఇట్లాంటి పేదవాళ్ళకి అప్పుడే నిజంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఆ సంకల్పంలోనే గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. నిత్యం లేస్తే వారు ఒక పేదల్లో పేద ఇంటి ఇట్లాంటి గుడిసెల ఇంటికే వెళ్ళి వాళ్ళతో సహపంక్తి భోజనం చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా. కాబట్టి డెఫినెట్గా జిల్లా కలెక్టర్గా నా వంతు బాధ్యతగా ఇట్లాంటి కుటుంబాలని ప్రభుత్వ పథకాలు అందించి ఆదుకోవడంలో ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే 3 నెలల్లో వాళ్ళ గౌరవ శాసనసభ్యుల సహకారంతో భిక్షమమ్మ ఇంటికి గృహప్రవేశానికి ఎంపీ గారు విలువైన సమయాన్ని గుర్తు తీసుకొని మేము ముగ్గురం వస్తామని చెప్పి వారి తరఫున తెలియజేస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి భూభారతి కార్యక్రమానికి వచ్చినప్పుడు లంచ్ మనం ఎక్కడైనా ఒక పేద ఇంట్లో ఒరిజినల్గా సన్న బియ్యంని ఆస్వాదిస్తున్న వారి దగ్గరికి పోదాం, వాళ్ళతో మాట్లాడదామన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. బుచ్చమ్మ గారి ఇంటికి వచ్చినాం ఈరోజు. మీరు ఇక్కడ చూసినట్టయితే కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఎమ్మటి, తర్వాత ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఉన్నారు కొంతమంది. ఈ ఇంట్లో ఈమె 4 ఉన్నారు. ఈమెకు 3 కొడుకులు, 1 కోడలు ఉన్నారు. వీళ్ళ 4కి కలిపి 24 కిలోల ఈ సన్న బియ్యం వస్తుంది. మేము కూడా వాళ్ళతో భోజనం చేయడం జరిగింది ఈరోజు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో వాళ్ళు ఏ పండుగ వస్తేనో 1-2 కిలోనో కిలోన్నర తెచ్చుకొని ఆ పండుగ రోజు వండుకోవడానికే ప్రయత్నం చేసేటోళ్ళది. గతంలో తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ వచ్చినటువంటి సంతోషాన్ని వాళ్ళు ఎప్పుడు ఆస్వాదించినట్టుగా ఇల్లు చూస్తే కూడా అర్థమైంది. ఇల్లు చూస్తే నార్మల్గా గోడలు కూడా లేవు. ఇంటికి వండుకున్న వంటను కొన్ని కుక్కలు కానీ ఏదైనా వచ్చి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాయి. కాబట్టి వాళ్ళన్నీ పరదాలు కట్టుకొని మరీ ఉంటారు. సో ఈ బంగారు తెలంగాణ కూడా ఇంకా మనము 10 ఏళ్ళ తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఉందని ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. వీటిని పరిగణ తీసుకొని నేను ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారితో విన్నపించుకొని ఆమె అర్హురాలు. యాక్చువల్గా ఆమె కుమారుడు యువ వికాసానికి అర్హుడు. తర్వాత ఆమెకి ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికే అవకాశం ఉంది ఆమె కట్టుకోవడానికి. ఇప్పుడు సన్న బియ్యం కూడా వస్తున్నారు. అన్ని పథకాలు కూడా ఈ ఇంట్లో ఉన్న ఇప్పుడు 3 పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పి వీళ్ళకి ఇమీడియట్గా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ పథకాలను అర్హులను చేయాలని, వీలైనంత మటుకు ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి. ఈ ప్రాంతంలో ఇంత పేద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ముందుకొస్తుంది. గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ జడ్పీటీసీ గారు అందరం కలిసేసి ఇక్కడ సన్న బియ్యం ఎట్లున్నాయని మా బుచ్చక్క గారు ఇక్కడికి రావటం జరిగింది. సన్న బియ్యము ఇస్తున్నందుకు వాళ్ళ ముఖంలో ఆనందం చూసినాం.
వారి పేదరికం, ఇల్లు లేని పరిస్థితి చూసిన తర్వాత కలెక్టర్ గారు, ఎంపీ గారు మేము రావణపేటలో స్టార్టింగ్ మోడల్ హౌస్ ఒకటి నిర్మిద్దాము, అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పారు. 5-10 రోజుల్లో వాళ్ళకి శాంక్షన్ చేసి మోడల్ హౌస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మిగతా ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము. బేసిక్గా ఇందిరమ్మ ఇల్లు ఎట్లుంటుంది అనేటువంటి దానికి మోడల్ హౌస్ ఒకటి నిర్మించి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మేము స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఆ మేస్త్రీలకు వాళ్ళకు కూడా మేమే మాట్లాడి తొందరగా ఇల్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇట్లాంటి పేదవాళ్ళ కంచములో సన్న మెతుకులు తీసేటువంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది. ఇది ఒక గొప్ప పథకం, గొప్ప స్కీము. పేదవాళ్ళ కడుపాకలు తీరుస్తున్నటువంటి స్కీమ్గా ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే నిజమైన అరువులు, నిజమైనటువంటి బియ్యం ఎవరికైతే చేరాలనో కరెక్ట్ ఇప్పుడు మాత్రమే చేరుతున్నాయనేటువంటి మేము భావిస్తూ అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారిని ఆదుకుంటాం.